జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులను అణిచివేసింది. చివరకు ఉద్యోగుల హక్కులను సైతం కాలరాసింది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహపూరిత వాతావరణంను కొనసాగిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉద్యోగులకు తోడ్పడుతుందని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ అన్నారు. వేతన సవరణల పట్ల ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. విద్యాసాగర్ గారి నాయకత్వం, అసోసియేషన్ నాయకత్వం, అసోసియేషన్ నాయకత్వం, కామ్రేడ్ రమణ గారి నాయకత్వం, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. హరిద్రాచరణం సర్వామి పుష్పాక్షతాని సమర్పయామి దశాం లక్షం లోపమాగ్రాభయామి దశాం లక్షం దశాంబులకకులవేదం సుగంధం సుమనోహరం సురశ్రేష్ఠం ఓం శ్రీ మహాత్మే నమః ధూపమాగ్రాపయామి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే सर्वेश्वरभ्यो नमस्तुभ्यः नमस्ते वामदेवाय नमो ज्येष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलिगणाय नमो बलाय नमो बल गोविंदा వాళ్ళు మాత్రం అక్కడ రిలీజ్ అవుతారు. దయచేసి ప్లీజ్ ఏమనుకోకండి, అట్లా లాగండి. అందరికీ నమస్కారం. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఈ భవనం చాలా రోజులుగా ఇలానే ఉంది, అసంపూర్తిగా ఉంది. ఈ భవన నిర్మాణాన్ని ఎలా చేయాలని చెప్పనే ఆలోచనలో మేము ఉన్నప్పుడు, రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నప్పుడు కామ్రేడ్ విద్యాసాగర్ గారు తిరుపతికి ఇచ్చేసి దీన్ని ఇలానే 80 లక్షలు 90 లక్షలు అనుకుంటా ఉంటే ఇది ఇలానే గడుస్తుంది, అలా కాదని చెప్పి ఆయన ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఫస్ట్ మీరు స్లాబ్ చేసుకోండి, స్టార్ట్ చేయండి, ముందు కార్యాచరణకు మీరు దిగితే ఆటోమేటిక్గా అది అవుతుందని చెప్పి అన్నారు. అదేవిధంగా ఆయన ఆలోచన సరళను అనుసరించే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపించుకున్నాం. అతి త్వరలోనే అన్నగారు చెప్పినట్లు అతి త్వరలోనే ఒక 1 ఇయర్ లోపలనే 2 బిల్డింగ్లు 2 5 పోర్షన్లు కూడా కంప్లీట్ చేసి పూర్తిగా ఇది అందుబాటులోకి వచ్చిందంటే అటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లతో పాటు అటు మన మీడియా మిత్రులు కూడా మాలో సమానం కాబట్టి మీకు కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలియపరుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో గత ఉద్యోగస్తులు ఉన్న ఇబ్బందులన్నింటినీ సాగరన్న గారు ఎప్పుడైతే బాధ్యత స్వీకరించారో ఇప్పటి వరకు 23,000 కోట్ల రూపాయల పైచిలుకు వరకు రావాల్సిన మా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చాకచక్యంగా ప్రభుత్వంతో చర్చించి వాళ్ళని ఒప్పించి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నిన్న అమరావతి శాశ్వత రాజధాని నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే సీఎం గారు జేఏసీ చైర్మన్ అయినటువంటి సాగర్ గారిని పిలిపించి దాంట్లో ఒక కార్యముఖం చేశారంటే ప్రభుత్వంతో ఉద్యోగులకు ఉన్నటువంటి ప్రభుత్వం మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు రావాల్సిన పిఐఎస్ డిఏలను అన్నింటినీ కూడా సాగర్ గారి నాయకత్వంలో మనం సాధించుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణంలో మరి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్కి సంబంధించిన భవన సముదాయాన్ని పునఃప్రారంభోత్సవ కార్యక్రమంకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు దేవాలయాలు లాంటి ఎన్జీఓ హోమ్స్ అన్నిటినీ కూడా ఇబ్బందులు ఉన్న వాటిని రెనోవేట్ చేయటం, పునర్నిర్మాణం చేయటం, లేని చోట నిర్మాణం చేయటం అనే బృహత్తర కార్యక్రమాన్ని చేశాం. ఇప్పుడు దాదాపు 16 చోట్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. గత దశాబ్ద కాలంగా మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కాంప్లెక్స్ని నిర్మించి ఉద్యోగులందరికీ
ఉపయుక్తంగా ఉండేటట్లు చేయాలన్న సంకల్పంతో మరి దాదాపు దశాబ్ద కాలంగా ఉన్న ఈ భవనానికి మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమం చేసి అతి త్వరలోనే ఈ 2 అంతస్తుల భవనాన్ని కంప్లీట్ చేసి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ఉద్యోగుల్లో ఉన్న వర్కింగ్ క్లాస్ అందరికీ కూడా ఉపయోగపడేటట్లు సేవలు అందించేట్లు ఉండాలని ఇవాళ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు ఆధ్వర్యంలో మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఉద్యోగులందరికీ ఉపయోగంగా ఉండేటట్లు ఈ కార్యక్రమాలు జరగాలని, మాకు దేవాలయాలైన ఈ భవంతులు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సంబంధించి మరి గత ప్రభుత్వ హయాంలో దాదాపు 33,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న పరిస్థితి, ఆ పక్క జీపీఎఫ్లు పెండింగ్ ఉన్న పరిస్థితి, ఏపీజీఎల్ఐలు పెండింగ్ ఉన్న పరిస్థితి, గ్రూప్ ఇన్సూరెన్స్, మేము డబ్బులు కడుతున్న సిపిఎస్ కంట్రిబ్యూషన్లు, రిటైర్ అయిన పదవీ విరమణ చేసిన వాళ్ళకు ఉన్న సంబంధించిన బకాయిలు, అలాగే మిగిలిన వాటికి సంబంధించిన అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. మరి ముఖ్యంగా గత సంవత్సర కాలంలో ఉద్యోగులకు సంబంధించిన దాదాపు 22,000 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం నుంచి చెల్లించేట్లు చేసుకున్నాం. మొన్ననే 1వ తారీఖున 7,000 కోట్ల రూపాయలు దాదాపు 2 సంవత్సరాల నుంచి మరి తడవుకు క్లియర్ చేసుకొచ్చిన ఇంకా దాదాపు 2 సంవత్సరాల పదవీ విరమణ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించిన మాకు సంబంధించిన జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్సు, మెడికల్ బిల్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన దరిమిలా దాదాపు 7,300 కోట్ల రూపాయలని 8వ తారీఖు కల్లా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం, ఉద్యోగులకు సంబంధించిన అన్నీ కూడా మార్చి 31 వరకు క్లియర్ అవడం, పదవీ విరమణకు సంబంధించిన వారందరికీ కూడా మరి గ్రాట్యుటీలు కానీ, కమిటేషన్లు కానీ, జీపీఎఫ్లు కానీ క్లియర్ అయిన పరిస్థితి ఉంది. ఇంకా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ బకాయిలు కొంత రావాల్సి ఉన్నది. దాన్ని కూడా ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న డిఏ ఏరియర్స్ ఏదైతే జనవరిలో ఇచ్చారో కొంతమందికి అవి కూడా పెన్షనర్స్కి, సిపిఎస్ ఉద్యోగులకి జమ కాలేదు. మరి పెన్షనర్స్కి ఈ నెలలో ఏదైతే ఏప్రిల్ నెల ఉందో ఏప్రిల్ నెలాఖరికి పెన్షనర్లకి ఆ డిఏ ఏరియర్స్, డిఆర్ ఏరియర్స్ జమ అయ్యేటట్లు, అట్లాగే సిపిఎస్ ఉద్యోగులకి, మిగతా ఉద్యోగులకి మే నెలాఖరులోగా జమ అయ్యేటట్లు కూడా ఆర్థిక శాఖ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందన్న సంగతిని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ కమిషన్ దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే వేతన సవరణ కమిషనర్ని వేశారు, ఆయన రిజైన్ చేశారు. ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు కాబట్టి 3 సంవత్సరాల పైబడి వేతన సవరణ గడువు ముగుస్తున్నప్పటికీ వేతన సవరణ కమిషనర్ని ఇంతవరకు నియమించిన పరిస్థితి ఉంది. మొన్న కూడా 7,000 కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళాం. ఇప్పుడే 7,000 కోట్లు కొట్టాం, కొంత బ్రీతింగ్ తీసుకోండి అని అడుగుతున్నారు. బట్ ప్రతి నెల ప్రతిరోజు ఇవాళ ఉద్యోగులకి వేతన సవరణ చేయాలి. అలాగే 2028లో ఇంకొక వేతన సవరణ ఉద్యోగులందరికీ కూడా రావాల్సి ఉన్నది. 2023లో మాకు వర్తింపజేయాల్సిన వేతన సవరణని వర్తింపు చేయకుండా దాన్ని 2027-28కి తీసుకెళ్తే 2028లో ఉన్న వేతన సవరణ ఎప్పుడు ఇస్తారు? వేతన సవరణ కమిషనర్నే నియమించకపోతే వేతన సవరణ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ఫిట్మెంట్ ఎప్పుడు వస్తుంది? వేతన సవరణ ఎప్పుడు జరుగుద్ది అన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే మాకు ఇప్పుడు 2018లో ఏదైతే వేతన సవరణ జరిగిందో 2018 రేట్స్ మీద ఇవాళ ఉద్యోగులంతా ఉన్నారు. మరి ఇప్పటికి దాదాపు 8 సంవత్సరాలు అయింది. మరి ధరలన్నీ పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అందుకని వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయాలని, ఇంటీరియం రిలీఫ్ డిక్లేర్ చేయాలని ఏపీ ఎన్జిఓ పక్షాన, అలాగే ఏపీ జేఏసీ పక్షాన కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఏదైతే ఒకటి అటు జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్స్లు, మెడికల్ బిల్స్, పెన్షన్లకు సంబంధించిన పదవీ విరమణలు ఇవన్నీ ఒక 2 నెలలకు ఒకసారి తడవకు బకాయిలన్నీ క్లియర్ చేసుకొస్తున్నందుకు, మొన్న 7,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినందుకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక శాఖ మంత్రులు మరి పయ్యావుల కేశవ్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, సంబంధిత అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్ బకాయిలు కూడా దాదాపు
2022 నుంచి పెండింగ్ ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఇంతవరకు చెల్లించిన పరిస్థితి లేదు. ఇవాళ మిగతా అన్నీ కూడా క్లియర్ చేసుకొస్తున్నాం కాబట్టి ఈసారి ఉద్యోగుల సరెండర్ లీవ్ మీద దృష్టి సారించవలసిన అవసరం, చెల్లించవలసిన అవసరం ఉందని చెప్పి చేస్తున్నాం. అట్లాగే గురుకుల పాఠశాలలకు, సొసైటీలో ఉన్న వారికి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసు 60 నుంచి 62 పెంచమని అడిగాం. ముఖ్యమంత్రి గారు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. GOM కూడా మంత్రులు కూడా దానికి ఇచ్చేశారు. మోస్ట్లీ ఒక నెల రోజుల్లోపే ఆ పదవీ విరమణ 60 నుంచి 62 చేసే ప్రక్రియ. అలాగే 2004కు ముందు ఎవరైతే నోటిఫై అయ్యారో, 2004కు ముందు నోటిఫై అయ్యి 2004 తర్వాత అపాయింట్ అయ్యారు వాళ్ళందరినీ CPSలో ఉంచారు. మెమో 57 ప్రకారం వాళ్ళందరినీ కూడా 11,000 మందిని మరి OPSలోకి తీసుకురావాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, మిగిలిన మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూల దాన్ని వ్యక్తం చేశారు. మరి అది కూడా ఫైనల్ దీంట్లో ఉన్నది. మరి 11,000 మందికి ఏదైతే OPS వర్తింప చేయాలో 57 ప్రకారం వారికి కూడా వర్తింప చేయాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్కువ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మాకే వేతన సవరణ జరగకపోతే 13,000, 18,000తో పని చేసుకుంటున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఉన్నది. అందుకని కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏదైతే మినిమం టైం స్కేల్ ఉందో దాన్ని వర్తింప చేయాలని, వారికి 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, ప్రభుత్వ పథకాలను అవుట్సోర్సింగ్ సిబ్బందికి వర్తింపజేస్తామని ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. కాబట్టి మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మరి ప్రభుత్వ పథకాలు వర్తించేటట్లు చేయాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, ఏ అయితే ఈ డిమాండ్స్ అన్నీ ఉన్నాయో ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్కటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నాం. వీటన్నిటినీ అతి త్వరగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇలా ఉండిపోయింది. దీన్ని కొత్త జిల్లా అయింది. కొత్త జిల్లా కేంద్రంగా అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు, ఐక్య ఉద్యమాలు, డిమాండ్ల సాధన అంతా ఇవాళ ఎదురికి తాలూకా కింద ఉండేది. ఇవాళ జిల్లా అయింది. అందుకని దీన్ని త్వరితగతిన పూర్తి చేయమని చెప్పాం. మరి ఆ సంకల్పాన్ని తిరుపతి జిల్లా యూనిట్ తీసుకుంది. మరి ఆ సంకల్పం రోజున మరి రాష్ట్ర కమిటీ పక్షాన, ఏపీ NGOs అసోసియేషన్ రాష్ట్ర సంఘం పక్షాన 5 లక్షల రూపాయలని సాగర్ గారి నాయకత్వం, సాగర్ గారి నాయకత్వం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ NGOs సంఘం ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి, ప్రపంచం మొత్తం మీదే తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఈ తిరుపతికి ఉన్నటువంటి, తిరుపతి పట్టణానికి ఉన్నటువంటి NGO హోమ్ పునర్నిర్మాణం కోసం ఈవేళ శంకుస్థాపన చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే తిరుపతి అనగానే ఎన్నో జాతీయ స్థాయిలో సమావేశాలైనా, మా రాష్ట్ర సంఘ కౌన్సిల్ సమావేశాలైనా ఈ తిరుపతి పట్టణంలోనే జరగడం జరిగింది. అలాగే ఏదైతే ఉద్యమాల్లో కూడా ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే కుటుంబరావు బద్రీనాథ్ కూడా ఇదే గడ్డపై, ఇదే తిరుపతి పట్టణంలో మహా ఉద్యమైనటువంటి ఏపీ NGO సంఘ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు వాళ్ళిద్దరూ ప్రాణత్యాగం చేయబట్టే ఈరోజు ఉద్యోగులు మనం పొందుతున్న DAలైనా లేకపోతే మిగతా ఫెసిలిటీస్ అయినా ఇవాళ పొందగలుగుతున్నాం. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి పట్టణంలో, ఏదైతే హిస్టారికల్ అయినటువంటి తిరుపతి పట్టణంలో అదే స్థాయిలో మిగతా అన్ని జిల్లాల్లో కాకుండా ఈ జిల్లాలోనూ కూడా, ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఈ జిల్లా కేంద్రంలో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగుల తాలూకా నిలయమైనటువంటి, ఉద్యోగం తాలూకా ఆలయమైనటువంటి NGO హోమ్ని పునర్నిర్మించుకోవడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడా లేని విధంగా ఈ బిల్డింగ్ కట్టడం, ఇదే స్థాయిలో ప్రపంచ గుర్తింపు పొందినటువంటి తిరుపతిలో కూడా అదే స్థాయిలో ఇక్కడ భవన నిర్మాణం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు, ఆయన అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగస్తులకి, ఉద్యోగ సంఘాలకి ఏదైతే గొడుగులా ఉండాల్సినటువంటి ఏవైతే నిలయాలు ఉన్నాయో, ఉద్యోగ సంఘ భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, వాళ్ళన్నింటినీ కూడా సద్వినియోగపరచాలనే ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ తిరుపతిలో జరగడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగ తాలూకా సమస్యలు ఎప్పుడో పేరుకుపోయిన ఉన్నటువంటి 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో ఉండిపోయినటువంటి బకాయిల్ని ఎలాగైతే తీసుకొస్తున్నాం, ఉద్యోగ వ్యవస్థకి గౌరవం ఎలాగైతే వచ్చే విధంగా ఏపీ జేఏసీని పునర్నిర్మించడం, ఏపీ NGO సంఘాన్ని
తాలూకా స్థాయిలో కూడా గుర్తింపు పొందే విధంగా తాలూకా స్థాయిలో కూడా సంఘాలని బలోపేతం చేయడం, తదనుగుణంగా ప్రభుత్వం దగ్గర ఎప్పటి నుంచో 5 ఏళ్ల నుంచి బకాయిలు ఉండిపోయినటువంటి ఒకటి తీసుకొస్తున్న సందర్భంలో ఇవాళ ఉద్యోగులకు ఉన్నటువంటి గౌరవాన్ని ఏ విధంగా అయితే ఉద్యోగ వ్యవస్థని ఏ విధంగా అయితే పెంపొందించేస్తున్నామో అలాగే ఉద్యోగులకు ఉన్నటువంటి నిలయమైనటువంటి ఉద్యోగుల తాలూకా భవనాలను కూడా రాష్ట్రంలో అన్ని తాలూకా స్థాయిలో చేయాలని సంకల్పించుకున్న తర్వాత అధ్యక్షురాలు ఇందాక సుమారు 16,000 కోట్లతో ఎక్కడైతే జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో ఏదైతే ఎన్జీ హోమ్లు లేవో ఉద్యోగుల తాలూకా సమస్యల్ని చర్చించుకోవడానికనో ఉద్యోగుల తాలూకా సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికైనా వీటన్నిటి మీద మాట్లాడుకొని చర్చించడానికి ఉన్నటువంటి ఏవైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాల్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకొని ఈ తాలూకా సమస్యలన్నింటినీ కూడా చర్చించుకోవడానికి వేదికగా ఉంటుందని దీంతో చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మీ అందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా ఈవేళ ఏపీ ఎన్జిఓ సంఘం తరఫున ఏపీ జేఏసీ తరఫున మంచి పరిణామాల్లో ఈవేళ సంఘం ముందుకెళ్తుంది. ఆ సందర్భంలో మీరందరూ కూడా సహకరించాలని మీరందరూ చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాను. థ్యాంక్ యూ.